ఈ పిల్లాడు ఈ కాకికి తన దగ్గరున్న రొట్టె నుండి సగం తినడానికి ఇస్తాడు. యాక్చువల్లీ ఆ కాకి ఒక మంత్రగాడు అయ్యుంటాడు. ఆ పిల్లాడు సహాయం చేయడంతో ఆ మంత్రగాడు ఈ పిల్లాడికి ఒక మాయా గిన్నెని ఇస్తాడు. ఆ గిన్నెని ఇచ్చి నీకు ఏం తినాలనిపించినా సరే ఈ మాయా గిన్నెకి చెప్పు అని చెప్పి ఆ మంత్రగాడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ పిల్లాడు అడవి నుండి కట్లు తీసుకుని షావుకార్ ఇంటికి వెళ్తే అక్కడ షావుకార్ చాలా టేస్టీ ఫుడ్ తినడం చూసిన ఈ పిల్లాడు ఆ మాయా గిన్నెతో తనకి కూడా షావుకార్ తింటున్న ఫుడ్ కావాలని చెప్పగానే షావుకార్ ప్లేట్ లో ఉన్న ఫుడ్ అంతా ఈ పిల్లాడి ప్లేట్ కి వచ్చేస్తుంది. షావుకార్ ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఈ పిల్లాడి దగ్గరికి వచ్చి ఆ మాయా ప్లేట్ ని విరగ్గొడుతుంటే ఆ పిల్లాడు ఆ మాయా గిన్నె గురించి ఆ షావుకార్ కి మొత్తం చెప్పేస్తాడు. ఆ ప్లేట్ తీసుకెళ్లి షావుకారు తనకి మహారాజు తింటున్న ఫుడ్ కావాలని ఆ గిన్నెకి చెప్తే మహారాజు ప్లేట్ లో ఉన్న ఫుడ్ అంతా షావుకార్ ప్లేట్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక రోజు ఆ మంత్రగాడు ఈ పిల్లాడి దగ్గరికి వస్తే ఆ పిల్లాడు ఆయనకి తాగడానికి నీళ్ళిస్తాడు. దాంతో ఆ మంత్రగాడు ఆనందించి ఆ పిల్లాడికి ఒక గాడిదని ఇస్తాడు. ఆ గాడిద ఈ పిల్లాడు చేసే పని మొత్తాన్ని తనొకటే చేసేసేది. అప్పుడే ఆ షావుకారు మళ్ళీ వచ్చి ఆ గాడిదని కూడా తనతో తీసుకెళ్లిపోతాడు. ఈసారి ఆ గాడిద ఆ షావుకార్ ని బాగా కొట్టి బాగా బుద్ధి చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.